దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. మరి దేవుడు మనతో నానా విధాలుగా మాతో మాట్లాడుచున్నాగా ఏ విధముగా ఈ దినము దేవుడు మాట్లాడాలని ఇష్టపడుచున్నారో ఒకసారి మనం తెలుసుకుందామండి. 1 కొరింథీలు 11వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. ఒకసారి చూసుకుందాం. మనం ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అన్నది మనం గమనించుకుందామండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చాలండి. ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుడు అప్పగించబడుతున్న రాత్రి అంటండి. అది ఎవరికి అప్పచెప్పబడుతున్నారండి? దేవుడు మరి సిలువ పైకి మరి ఆయన వెళ్ళాల్సింది ఉంది. ఎందుకంటే మన పాప భారమును మన శ్రమను నుండి ఆయన విడుదల చేయుటకు, మనం బతుకుతున్న ప్రతి దానిలో నుండి కూడా ఆయనను మన విడుదల పొందుట కొరకు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? మరి ఆ సిలువ మీద ఎక్కాలి కాబట్టి, ఆ సిలువ మీద ప్రాణ త్యాగం చేయాలి కాబట్టి మరి ప్రభువారు మరి అప్పజెప్పబడుచున్న రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నారంటండి. రొట్టె అంటే ఏంటండి? అది సాధారణంగా అది రొట్టె అని అనుకుంటాము, కానీ రొట్టె అంటే అది ప్రభువారి శరీరం అని లేఖనాల్లో మరి తెలియపరుస్తున్నారండి. మరి నువ్వు ఏ విధంగా ఆ రొట్టె అని చెప్పేసి మరి నువ్వు అనుకుంటున్నావు? చూడండి, మరి రొట్టెను మనం తింటున్నప్పుడు మరి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన శరీరము తింటున్నామని చెప్పేసి మనం ఆలోచన కలిగి దానిలో పాలు పొందుతున్నాం అన్నది ఒకసారి గమనించుకోవాలి, ఒకసారి తెలుసుకోవాలండి. ఏ విధముగా మనం రొట్టె అని చెప్పేసి తీసుకుంటున్నాం? చూడండి, రొట్టె తింటున్నప్పుడు మనం ఏం చేయాలండి? ఉత్త రొట్టెని తింటున్నామని చెప్పేసి ఆలోచన చేసుకోకూడదండి. ప్రభువు నాకు అప్పచెప్పి ఉన్నాడు కాబట్టి ఆయన శరీరంలో నేను పాల్గొంటున్నానని చెప్పేసి మరి శ్రద్ధగా ఆ రొట్టెలో పాల్గొనాలని చెప్పేసి మరి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నారు. మరి ఆ కింద వచనాలు కూడా చదవండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. చూడండి, ఇది విరిచి ఇది నా శరీరము అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మనము బల్లలో పాల్గొంటున్నప్పుడు ఏమవుతుందంటే అది సాధారణమైన రొట్టె ద్రాక్ష రసమేనని చెప్పేసి మనము పాలు పొందుతామండి. నిజముగా నీకు బాధ్యత ఉంటే, నిజముగా నువ్వు ఆయన రక్తంలో కడగబడి ఉంటే, బాప్తిసము తీసుకొని ఉంటే, మరి రొట్టె విరిచేటప్పుడు నువ్వు దర్శన పూర్వకంగా ప్రార్థన చేసుకుంటావండి. ప్రార్థన చేసుకున్నప్పుడు నీ నేత్రములు తెరవబడితే అది రొట్టె వల్ల కనపడుతుందా లేదా ఆయన శరీరం వల్ల కనపడుతున్నది అన్నది నువ్వు గమనించుకుంటావండి. చూడండి, ఆదివారం నేను చర్చికి వస్తున్నాను, ప్రతి వారం నేను చర్చికి వస్తున్నాను, లేదా నెలలో నాకు బల్లారాధనలో నేను పాల్గొంటున్నాను అని చెప్పేసి మనము అజ్ఞానంగా మరి దానిలో పాల్గొనకూడదండి, దానిలో చేతులు వేయకూడదు. చూడండి, మరి ఆ కింద భాగాలలో కింద వచనాలలో కూడా దేవుడు నానా విధంగా మాట్లాడుచున్నాడు. అది రొట్టె అని మనం క్రమము పాటించకుండా తింటే ఏమవుతుంది అన్నది కూడా దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడండి. అది మనం శ్రద్ధగా ఆయన శరీరాన్ని భుజించినప్పుడు ఏమవుతుందంటే మన ఎముకలకు, మన మాంసానికి, మన శరీరానికి కూడా అది శక్తినిస్తుంది. అది ఏమవుతుందండి? బలమునిస్తుంది అని చెప్తున్నాడు. అది రొట్టె అనుకుంటే అది రొట్టె తిని మనము ఏమైపోతుందండి? అరిగిపోతుంది. కానీ అలా అనుకోకూడదండి. ఆయన శరీరం నేను భుజిస్తున్నాను, నా కొరకు ఆ సిలువ మీద మరణించున్నాడు, నా కొరకు ఆయన శరీరం మొత్తం కూడా నాగలి సావల వల్ల ఏమైంది? దున్నబడి ఉందంటండి. ఒక పొలం ఏ విధంగా అయితే దున్నబడుతుందో అదే విధంగా ఆయన శరీరం అంతా కూడా దున్నబడి ఉందంటండి. ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు దేవుడు కార్చి ఉన్నాడంటే, నీ కోసము నా కోసమే కదా ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు కూడా కార్చి ఉన్నాడు. ఎవరి కోసం కార్చున్నారండి? ఎవరంత త్యాగం చేస్తారు? మన ప్రభు త్యాగం చేసి ఉన్నాడని. ఎందుకంటే సాతాను చేతిలో మనం ఉండకుండా, సాతాను రాజ్యం కట్టబడకుండా, సాతానికి లోబడి ఉండకుండా, పాపముల నుండి విడిపించబడాలి, శ్రమల నుండి విడిపించబడాలి, దోషముల నుండి విడిపించబడాలి అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే ప్రాణ త్యాగం చేసి ఉన్నారండి. ఒకవేళ మనల్ని అడగొచ్చు, ఒకవేళ అదే పరిస్థితి మనకు వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? మాట దాటేసి మాట తప్పించుకుంటామండి. కానీ దేవాతి దేవుడు సిలువ మీదకి ఎక్కుటానికి కూడా, మనల్ని విడుదల పొందటానికి కూడా దేవుడు ఏం చేశాడంటే త్యాగం చేస్తున్నాడు. మరి అటువంటి సమయంలో ఆయన నా శరీరము, చూడండి, మీరు రొట్టె తీసుకుంటున్నారని భావించక నా శరీరం అని మీరు తిన్నప్పుడు అద్భుతం దేవుడు చేస్తానని చెప్పేసి చెప్తున్నాడండి. మరి అదే కొరింథీలలో మరి 30వ వచనంలో కూడా చూద్దాము. 11:30 వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు, చూద్దాం. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చూడండి, మరి అజ్ఞానంగా దానిలో పాలు పొందితే దాని వెనకాల వచ్చే శిక్షలు కూడా దేవుడు లేఖనాలలో మరి రాసి తెలియపరిచి ఉన్నారండి. అజ్ఞానంగా దానిని తీసుకుంటే ఏమవుతుందంటండి? బలహీనలు, రోగులు, కొందరు నిద్రించి ఉన్నారట. చూడండి, నువ్వు ఉత్తగా శ్రమ పడుతున్నావా? ఈరోజు
బల్లలో పాల్గొంటున్నావు, ఆయన సాక్షిగా నిలబడలేకపోతున్నావు, బల్లలో పాల్గొంటున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, బల్లలో పాల్గొంటున్నావు, ఒకరికి సహాయం చేసేవా దానిగా ఉండలేకపోతున్నావు. ఎలా దేవుని చిత్తము నువ్వు నేను నెరవేర్చబడుచున్నది చూడండి. మరి బల్లలో పాల్గొంటున్నాము, ఒకరిని ఒకరు గొడవలు పడుతున్నాము, అసూయ పడుతున్నాము, నీకు ఇచ్చిన బాధ్యతను మర్చిపోయి ఇది నీది 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 నీ మీద ఉంది బాధ్యత, నువ్వు చెయ్యమని ఒకరి మీద రుద్దుతే అది అవుతుందండి? లేదండి. నీకు అప్పచెప్పిన బాధ్యత ప్రకారంగా నువ్వు చేయాలి. ఎవరికి అప్పచెప్పిన బాధ్యత వారు నిర్ణయించాలి, ఎవరికి అప్పచెప్పిన బాధ్యత వారు సక్రమంగా చేయాలి. చేసినప్పుడే కదా దేవుని బిడ్డలని అనిపించుకుంటాము. నాకు ఇచ్చిన బాధ్యత ఏరే వాళ్ళకి ఇచ్చిన బాధ్యత మీద ఒకరి మీద ఒకరు మోపుకుంటే అది కాదండి. దేవుడు ఎందుకు ఇస్తాడు తెలుసా? ఒక బాధ్యత అన్నది నిన్ను నమ్మి బాధ్యత ఇస్తాడు. నిన్ను నమ్మి బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత ప్రకారంగా నువ్వు నెరవేర్చి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా బిడ్డ శ్రమ కలిగిన కష్టం కలిగిన నేను అప్పగించిన పని చేసి ఉంది, ఆ శ్రమల వైపు చూడలేదు, ఆ కష్టం వైపు చూడలేదు నా బిడ్డ అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అత్యధికంగా దీవిస్తానని చెప్పేసి చెప్తున్నానండి. మరి అబ్రహాము పట్ల అద్భుత కార్యం దేవుడు చేసి మరి ఆయన నిరీక్షని దేవుడు గుర్తించి మరి దేవుడు దీవించలేదా? అదే విధంగా నీకు ఏ బాధ్యత ఇచ్చున్నాడో ఈ రోజు ఏ బాధ్యతతో నువ్వు ముందుకు నడుస్తున్నావో ఆ బాధ్యత గమనించుకోవాలండి. ఒకవేళ దేవుని పని చేయటకు నిన్ను వేర్పరచుకొని ఉన్నాడా, లేకపోతే ప్రార్థన చేయటకు వేర్పరచుకొని ఉన్నాడా, సంఘంలో పాటలు పాడటకు వేర్పరచుకొని ఉన్నాడా, సంఘంలో వాక్య పరిచయం చేయటకు వేర్పరచుకుని ఉన్నాడా, ఏ విధంగా నిన్ను వేర్పరచుకొని ఉన్నాడు అన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. ఉత్తగా బల్లారాధన తీసుకుని దానిలో పాల్గొంటే మాత్రం మనకి ఏది కూడా ప్రయోజనం ఉండదు. ఉత్తగా మనం చేతులు వేసినప్పుడు దాని వెనకాల వచ్చే ప్రయోజనాలు కూడా దేవుడు చెప్తున్నాడు. కొందరు బలహీనులు అంటండి. బలహీనులు అంటే ఏంటండి? నీకు ఆర్థిక పరిస్థితులు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, తరచుగా నువ్వు బలహీనురాలు అవుతుంటావు. ఏం చేసినా కూడా నీకు అభివృద్ధి కలగదండి. బలహీనముగా ఉన్నప్పుడు అభివృద్ధి కలగదు. నువ్వు ఏం చేసినా కూడా అది దీవెనకరంగా మహిమకరంగా కూడా ఉండదు. నువ్వు ఒక పని చేస్తే అది ఒకటి వ్యతిరేకంగా కలుగుతుంటది బలహీనంగా ఉన్నప్పుడు. మరి అనారోగ్యము కలిగినప్పుడు చూడండి, తరచుగా నువ్వు బలహీనరాలవై నీ కుటుంబంలో ఎవరొకరికి అనారోగ్యము, బలహీనత, హింసలతో నువ్వు నీ కుటుంబం కూడా బాధించబడుతుంటుందండి. మరి ఆ విధంగా మనం ఉంటున్నామంటే ఒక్కసారి గమనించుకోవాలి, ఏ విధంగా మనం బలలో పాల్గొంటున్నాం. ఇవన్నీ కూడా ఆయన శరీరం తినేటప్పుడు మనము గమనించుకోవాలండి. ఎవరితో నన్ను సమాధానం లేకపోతే, ఎవరినన్నా దూషిస్తూ ఉంటే, ఎవరినన్నా బాధ పెడుతుంటే కూడా మనం ఏం చేస్తాం తెలుసా? వారినే కదా మనం అన్నామని చెప్పేసి బల్లలో మనము పాల్గొని చేయి వేయకూడదండి. ఒక్కసారి బల్లలో మనం చేయి వేస్తున్నప్పుడు, ఒక్కసారి ఆయన శరీరం మనం తింటున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలంట. ఏ విధంగా ఉన్నాం, ఈ నెల మొత్తమును కూడా ఏ విధంగా మనం నడుచుకున్నాం, నీ చూపు ద్వారానో, ఆలోచన ద్వారానో, క్రియల ద్వారానో, నడక ద్వారానో, పడక ద్వారానో ఏ విధంగా నువ్వు తప్పిదము పాపము చేసి ఉంటావు. అవన్నీ కూడా మనం పరిశీలించుకొని దేవుడి సన్నిధిలో మనం బల్లలో పాల్గొంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మహిమకరంగా, ఆశ్చర్యకరంగా నీ జీవితం, నా జీవితం కూడా ఉంచుతానంటున్నాడు. చూడండి, మరి కొందరు ఏమవుతుంది, నిద్రిస్తున్నారు. హఠాత్తు అయిన మరణం వారికి సంభవిస్తుందండి. హఠాత్తు అయిన మరణము సంభవించి వారు నిద్రిస్తున్నారు అంటే చనిపోతున్నారు. చూడండి, ఇవన్నీ కూడా దేనికి కలుగుతున్నవి? అది కేవలం రొట్టె అని భావించి మనం తింటున్నాం కాబట్టి, రొట్టె అని భావించి మనం తింటున్నాం కాబట్టి, మన అజ్ఞానంగా బలలో చేయి వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మన మీదకి వస్తున్నాయండి. మనము నిజముగా దేవుడి సన్నిధిలో నిలబడి మన ప్రార్థనా పూర్వకంగా కన్నీరుతో ప్రార్థన చేస్తూ మనం ఏదైనా తప్పిదమును, పాపమును చేస్తే మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థనా పూర్వకంగా బలలో పాల్గొంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కుటుంబాన్ని హెచ్చిస్తానంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు. ఒకవేళ సాతాను నీ పైన ఎటువంటి దాడి చేసినప్పటికీ కూడా ఆ యొక్క దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కవచములు కూడా ధరింప చేస్తానంటున్నాడు, అగ్ని కంచు వేస్తానంటున్నాడు. ఆ అగ్ని కంచు నుండి నువ్వు పక్కకు వెళ్తే సాతాను చేతిలో నువ్వు పట్టబడతావండి. దేవునికి స్తోత్రం. సాతాను చేతిలో పట్టబడతావు. అవన్నీ కూడా నాకు వద్దు ప్రభా, నీ చేతిలో నేను మంచిగా నడవాలి, నా కుటుంబం ఆస్వాదించబడాలి, నా కుటుంబం నీకు మహిమకరంగా ఉండాలి అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. నువ్వు ఏ విధంగా నువ్వు సంఘంలోకి వస్తున్నావు, ఏ విధంగా దేవుని వాక్యం వింటున్నావు, ఏ విధంగా దేవుణ్ణి చెప్పినట్లు నడుస్తున్నావు, ఏ విధంగా బల్లలో పాల్గొంటున్నావు అన్నది మనం ఒక్కసారి గమనించుకోవాలండి. గమనించుకోకుండా మనం ఏం చేస్తాం తెలుసా? ఆదివారమే కదా, నెలలో ఒక్క రోజే కదా అని చెప్పేసి ఏం చేస్తాం తెలుసా? ఆ బల్లలో పాల్గొనకుండా మన కార్యక్రమాలు లేకపోతే మన పనుల వల్ల వెళ్ళిపోతాం. పోయిన నెల మరి బల్లారాధనలో మనం పాల్గొనకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే మరలా ఆ నెల తిరిగి వస్తుందండి? తిరిగి రాదు. ఒక్క రోజు మనకు మళ్ళీ గడిచి వెళ్ళిపోయినా కూడా ఆ రోజు తిరిగి రాదు మనకి కదా. మళ్ళీ మనకు బల్ల ఎవరన్నా ఇస్తారా? మరి ఆ నెలంతా నువ్వు ఎంత బలహీనురాలు అవుతున్నావు చూడండి.
ఆ నెలంతా కూడా ఎంత బలహీనరాలు అవుతున్నావు. సాతానికి ఒక్క నిమిషం చాలండి నిన్ను పడగొట్టడానికి. సాతానికి ఒక్క నిమిషం రెప్పపాటున సాతాను నిన్ను మోసం చేస్తుంది, బలహీనం పరుస్తుంది, నిన్ను ఏం చేస్తుంది తెలుసా, దాని వశంలో చేసుకుంటది. నువ్వు బల్లలో పాల్గొనక మన సొంత కార్యక్రమాలు మన సొంత పనులకు మనం వెళ్ళిపోతుంటే ఏ విధంగా వాక్యం మన జీవితంలో నెరవేర్చబడుతుంది అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. మరి చూడండి, వాక్యం నెరవేర్చబడతలేదు, నా కుటుంబంలో దరిద్రత కలుగుతుంది, నా కుటుంబంలో లేమి కలుగుతుంది అంటే పొరపాటు ఎవరిదండి? మనదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పొరపాటు అన్నది మనదే. ఆర్థిక పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, బలహీనలు ఎందుకు అవుతున్నారు, వ్యాధులు ఎందుకు అవుతున్నాయి, గొడవలు ఎందుకు అవుతున్నాయి, కుటుంబంలో సమాధానం ఎందుకు కలగట్లేదు అని గమనించుకుంటే మనం శ్రద్ధగా దేవుని మందిరంలో కట్టబడతలేదండి, శ్రద్ధగా దేవుని వాక్యానికి లోబడతలేదు, శ్రద్ధగా దేవుని బల్లలో మనం పాల్గొంటలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మన మీదకి వస్తున్నాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నీ శ్రద్ధ చేతనే నువ్వేం చేస్తావు తెలుసా, నీ ప్రాణములు దక్కించుకుందు అన్నట్లుగా దేవుని కృప చేతను మనం బలపరచబడితే దేవుడు ఆశ్చర్యకార్యములు చేస్తానన్నాడు. లోకా సువార్త 22:19 కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయడని చెప్పాను. చూడండి, ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, శరీరం గురించే మాట్లాడుచున్నాడండి. అది ఉత్తగా మరి దేవుడి యొక్క రొట్టె శరీరం ఏమవుతుంది, ఉత్తగా మనకి ఇవ్వట్లేదండి, దానిని పైకి వెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. దైవజనులు ఇస్తున్నది మనం రొట్టె అనుకుంటే రొట్టెగానే ఉంటదండి. దేవుని యొక్క శరీరము దైవజనుల నుండి మనకు వస్తుంది అని భావించినప్పుడు నీ కొరకు నా కొరకు మాత్రమే అది శరీరం ఇవ్వబడుతుంది అని చెప్తున్నారండి. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే బాప్తిసంకు అర్హులు అవుతారో వారి కొరకు మాత్రమే రొట్టె ఇవ్వబడుతుంది అని చెప్పేసి మరి లేఖనాలు తెలియపరుస్తుంటే అనేక మంది బాప్తిసాలు లేని వారు కూడా రొట్టె తింటున్నారండి. నేను చాలా సందర్భాలను చాలా చోట్ల కూడా నేను చూసి ఉన్నాను. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళే వారు ఏం చేస్తారు తెలుసా, వారు బాప్తిసములు తీసుకోకుండా రక్షణ లేకుండా కూడా బల్లలో పాల్గొంటున్నారు. అంటే వారు ఏం చేస్తున్నారు అంటే, ఆ రొట్టె నేను తినాలి, ఆ ద్రాక్షారసం నేను తాగాలి అన్న ఆలోచనతో తీసుకుంటున్నారు, కానీ దానికి అర్హులు అవుతున్నారా లేదన్నది కూడా గమనించుకోలేకపోతున్నారండి. ఆ సందర్భాన్ని బట్టి వారి వ్యాధులై సమస్యలతో బాధలతో ఉన్నప్పుడు అవన్నీ కూడా మరలా దేవుడిని నిందిస్తారండి. నాకు ఇది కలిగింది, అది కలిగింది, ఇది కలిగిందా. నీ జాగ్రత్తగా నీవు లేకపోతే, నీ ప్రవర్తన నువ్వు చూసుకోకపోతే దేవుణ్ణి నిందిస్తే ఏమన్నా వస్తుందా, దేవుణ్ణి మాటలు అంటే ఏమన్నా వస్తుందా? నీవు నిజముగా బాప్తిసము తీసుకొని నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఆ రక్షణకి అర్హురాలైనప్పుడు నువ్వు చెయ్యి వేయి, నీకు అనేకమైన మేళ్లు కలుగుతాయి. నీకు అవన్నీ లేకుండా, చూడండి, అవన్నీ లేకుండా కూడా నువ్వు బల్లలో పాల్గొంటే ఆ శిక్షలన్నీ కూడా నువ్వు పొందుకుంటావని చెప్పేసి లేఖనాల్లో తెలియపరుస్తున్నాయండి. నిజంగా నువ్వు బాప్తిసము తీసుకొని ఉంటే దానికి అర్హురాలు అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి, మరి 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుతారు పిల్లలు. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇప్పుడు వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఈ సంవత్సరం అంతా నా బిడ్డ చదివింది, ఎగ్జామ్స్ కి నేను వెళ్తాను పేరెంట్స్ వెళ్ళి రాస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదండి. ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే 10th క్లాస్ అంతా పూర్తి చేసిందో ఆ సంవత్సరపు ఎగ్జామ్స్ ఆ స్టూడెంటే రాయాలి కదా. పేరెంట్స్ వచ్చేసి నేను రాస్తానంటే ఒప్పుకుంటారా టీచర్స్? అలాగే నువ్వు ఈ బాప్తిసానికి అర్హురాలు అవుతేనే ఆ బలలో పాల్గొనాలండి, లేకపోతే నీకు అవకాశమును లేదండి. ఏదో సరదాగా నువ్వు బలలో పాల్గొని రొట్టె తిని ద్రాక్షారసం తింటుంటే దానికి అర్హులు మీరే అవుతారండి, మీరే దానికి బాధ్యత వహిస్తారని చెప్పేసి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నారండి. ఆ బలలో పాల్గొనుటకు దేవుడు ఎవరికి ఇచ్చారండి? అధికారము ఎవరికైతే మరి దేవుడిచ్చి ఉన్నాడో, ఎవరైతే మరి ఆయన రక్తంలో కడగబడి ఉన్నారో, ఎవరైతే వారి పాపములు ఒప్పుకొని సొంత రక్షకుడని తెలుసుకొని వారు రక్షణ పొంది ఉన్నారో వారు మాత్రమే అర్హులు అవుతారని చెప్పేసి లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. మరి నానా విధముగా ఆయన శరీరం కూడా ఉపయోగించబడుచున్నదండి. అది చాలా తప్పండి. తప్పు ప్రకారం వాళ్ళు చేస్తున్నప్పుడు వారి నేత్రములు దేవుడే తెరవాలి. హల్లెలూయా. యోహాను సువార్త 6:26 దేవుడు మాట్లాడుచున్నాడు. చూద్దాం అక్కడ కూడా దేవుడు ఏం మాట్లాడుచున్నాడో మరి చూద్దాం. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూడండి, సూచనలు అంటే ఏదో దేవుడి దగ్గరికి వెళ్తే అద్భుతం జరుగుతుంది, ఏదో దేవుడి దగ్గరికి వెళ్తే స్వస్థతను ఉంటాను, ఏదో దేవుడి దగ్గరికి వెళ్తే నా దరిద్రం పోతుంది, ఏదో దేవుడి దగ్గరికి నేను వెళ్తే నా శ్రమ పోతుంది అని మాత్రం రావద్దండి. ఎవరు కూడా దేవుడి దగ్గరికి వెళ్తే నిత్య రాజ్యం నాకు దేవుడిస్తాడు, దేవుని బిడ్డగా నేను అంగీకరించబడతాను అని చెప్పేసి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన సూచన అంటే ఆయన చేస్తున్న కార్యాలని బట్టి ఆయన అంగీకరించాలని చెప్తున్నానండి.
రొట్టెలు భుజించుదురే కానీ, దేవుడు ఏమంటున్నాడు, రొట్టెలు భుజించుదురే కానీ అవి కూడా అన్ని కూడా ఏమవుతాయి అండి, అవి వ్యర్థమైపోతాయి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నప్పుడు, ఆ రొట్టె తింటున్నప్పుడు మనము ఏం చేస్తున్నామండి, నిజంగా కృతజ్ఞతగా ఉండగలుగుతున్నామా, లేదా దేవుడు కార్యములు చేస్తారని దేవుని చెంతకు మనం వస్తున్నామా? చూడండి, మరి కొందరైతే పెళ్లి బాప్తిసాలు ఇస్తారు. ఆ పెళ్లిలో వివాహం చేసేటప్పుడు నిజంగా మరి బాప్తిసం, పెళ్లి బాప్తిసం కావాలని నిజంగా వారి పాపములు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటున్నారా? లేదు కదండి, పాపంలో ఒప్పి తీసుకోవట్లేదు. అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తున్నప్పుడు పెళ్లి బాప్తిసం ఇస్తారు, కొందరు జీలకరించే బాప్తిసం ఇస్తారు, చిన్న చిన్న బిడ్డలకు ఇస్తారు. వారికి ఏమీ తెలియనప్పుడు బాప్తిసం ఇస్తే లాభం ఏంటి? లాభము ఏంటి? వారు తప్పిపోతుంటే దేవుడు ఎంత బాధపడతాడండి. నువ్వైతే బాప్తిసం ఇస్తావు, నువ్వైతే రక్షణలోకి నడుస్తారన్న ఆలోచనతో నువ్వు ఇస్తావు, కానీ వారి తప్పిపోతున్నప్పుడు వారికి బాధ్యత ప్రకారంగా అప్పచెప్పేది ఎవరండి? సేవకుడే. కాబట్టి నిజంగా చూడండి, వారి పాపములు ఒప్పుకొని వారు క్షమించమని దేవుణ్ణి అడిగినప్పుడు బాప్తిసం ఇస్తే ఆ బాప్తిసానికి ఒక అర్థం ఉంటదండి. శ్రమ కలిగిన, నష్టం కలిగిన, బాధ కలిగిన, హింస కలిగినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టక దేవుణ్ణి ఏం చేస్తారు తెలుసా, హత్తుకొని నడుస్తారండి. ఏమి తెలియని వయసులో బాప్తిసం ఇస్తే, ఆ రక్షణలోకి నడిపిస్తే, శ్రమ కలిగితే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. అది మేలా అండి మనకి? కాదండి. బాప్తిసానికి ఒక అర్థం అన్నది తెలుసుకుంటే, ఒక అర్థం అన్నది తెలుసుకున్నప్పుడు మనం బాప్తిసం తీసుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, నువ్వు దీవించబడినా దీవించబడకపోయినా కూడా, నీ కుటుంబంలో శ్రమ కలుగుతున్నప్పటికైనా నా దేవుడు నన్ను దీవిస్తాడు అన్న నమ్మకంతో నువ్వు నడుస్తావు. ఆ బాప్తిసానికి ఒక అర్థము దేవుడు ఇస్తాడు. ఏమి తెలియకుండా బాప్తిసం తీసుకుంటే నువ్వు తప్పిపోతుంటావండి. ఎవరికి లాభం? అది లాభం లేదు కదా. మరి బాప్తిసాలు తీసుకోవాలన్న ఉద్దేశం ఎవరికన్నా ఉంటే, దేవుణ్ణి నిజంగా అంగీకరించి మన పాపములు దేవునికి అప్పచెప్పినప్పుడు బాప్తిసం తీసుకుంటే అది మేలుకరంగా, దీవెనకరంగా దేవుడు ఉంచుతానంటున్నాడు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూద్దాం. నన్ను చూచి కూడా, అంటే మీ కొరకు నేను సిలువలో ప్రాణం పెట్టాను అని తెలిసి కూడా, ఆ సిలువలో నేను చనిపోయి ఉన్నానని కూడా తెలిసి కూడా విశ్వసించలేకపోతున్నారు. మరి దేన్ని చూసి మనం విశ్వసిస్తున్నామండి? దేనిని చూసి విశ్వసిస్తున్నాము? దేవుడు మన కొరకు ప్రాణం త్యాగం చేశాడని కూడా మనం తెలుసుకొని కూడా విశ్వసించకుండా నడుస్తున్నామా? లేదా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టున్నాడు, నా పాపంలో విడుదల కలిగి ఉన్నాయి, నాకు మంచి మార్గంలో నడిపించున్నాడు, నన్ను గొప్ప స్థితిలో దేవుడు పెట్టి ఉన్నాడని విశ్వసిస్తే నడుస్తున్నావా? ఏ విధంగా నువ్వు నడుస్తున్నావా అన్నది ఒకసారి గమనించుకోవాలండి. విశ్వసించి నడుస్తున్నావా, విశ్వాసం లేకుండా ఆయనలో నడుస్తున్నాం అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. చూడండి, పండగ క్రైస్తవులు కూడా ఉంటారండి. పండగ క్రైస్తవులు కూడా ఉంటారు. సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుంది కదండి. ఆ సంవత్సరం మొత్తమును కూడా వారు కష్టపడతారు, తింటారు, సుఖంగా ఉంటారు. మరి అన్ని కూడా వారు అనేకమైన ఆశలతో, కోరికలతో బ్రతుకుతూ పండగ పూత మాత్రం కలకలకలలాడుకుంటూ వస్తారండి. ఎవరికి లాభము? ఎవరికి లాభం అండి? నువ్వు వస్తున్న దైవజనుడికి లాభమా? దేవునికి లాభమా? సంఘానికి లాభమా? ఎవరికి లాభము? ప్రతిరోజు కూడా విడవబడకుండా ప్రార్థన చేసే కుటుంబమే దేవుడు హెచ్చిస్తానని చెప్తున్నాడు. ప్రతిరోజు కూడా ఆయన చేస్తున్న కార్యములు బట్టి నువ్వు విశ్వసించి నడుస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుంటానని చెప్పుచున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? విశ్వసించకుండా, ఆయన చేసిన కార్యాలు నమ్మకుండా, ఆమె జీవితంలో కదా అద్భుతం చేశాడు, ఆమె జీవితంలోనే కదా దేవుడు కార్యం చేశాడు, ఆమెనే కదా హెచ్చించాడు, ఆమెనే కదా బలపరిచాడు, వారి పిల్లలే కదా మంచుకున్నారు, నాకెందుకు అన్నట్లు కాదండి. ఒక వ్యక్తి దీవించబడి ఉన్నదంటే ఆ వ్యక్తిని బట్టి నువ్వు ప్రార్థన చేయాలా. ప్రభు, ఆ వ్యక్తి దీవించబడి ఉన్నది, ఆ వ్యక్తి మేలులోకి నడుచున్నది, నిన్ను విశ్వసించి నడుస్తున్నది, ప్రభా నేను అదే విధంగా నడవాలి అని చెప్పేసి ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. వారి మీద కోపపడుకుంటూ అసహించుకుంటే మనమే నష్టపోతామండి. విశ్వసించటం అంటే అది. దేవుడు చేస్తున్న కార్యాలని మనం నమ్మి, ఆయన చెప్తున్న మాటల్ని విశ్వసించి మనం నడిచినప్పుడు దేవుడు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు మన పట్ల చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. చూడండి, మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. చూడండి, బాప్తిసము తీసుకున్న వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారండి? లేదండి. నాకు బాప్తిసం తీసుకోవాలా, నా స్నేహితులు బాప్తిసం తీసుకున్నారు, నా తోటి వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, నా సంఘ బిడ్డలు బాప్తిసం తీసుకున్నారు, నా తల్లిదండ్రులు బాప్తిసం తీసుకోమని నన్ను బాధ పెడుతున్నారు, నా సేవకుడు పదే పదే బాప్తిసం తీసుకోమని అంటున్నారు
అని చెప్పేసి మనం బాప్తిసాలు తీసుకుంటున్నాం, కానీ దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతున్నాడా లేదని మనం గమనించుకోలేకపోతున్నామండి. బాప్తిసం తీసుకున్నంత మాత్రమును కూడా అది దేనికి లాభం లేదండి. బాప్తిసం తీసుకున్న వెంటనే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావా, పరిశుద్ధాత్మ నిన్ను నింపి ఉన్నాడా అన్నది గమనించుకోవాలండి. మరి యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుని ఉన్నారండి. ఆయన కూడా మనవలే బాప్తిసం తీసుకుని ఉన్నప్పుడు వెంటనే ఆకాశము తెరవబడి ఉందంటండి. హల్లెలూయా. ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురములు వచ్చి ఆయన తల మీద వాలి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. యేసు ప్రభు వారే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే ఆయన దేవాతి దేవుని కుమారుడు కదా, ఆయన పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే ఏమైంది, పరిశుద్ధాత్మతో నడవలేకపోతే ఏమైంది, ఆయన దేవుని బిడ్డ కదా అన్నప్పుడు ఈ భూలోకంలో మానవుడుగా ఆయన జన్మించున్నాడు. హల్లెలూయా. ఈ భూలోకంలో మానవుడిగా జన్మించున్నాడు కాబట్టి ఆయనకు పరిశుద్ధాత్మ అవసరమే ఉంది. ఎందుకంటే రాబోతున్న ఆ శ్రమలు ఆయన ఓర్చుకోవాలి కాబట్టి, ఆ శిలువ మీద ఆయన ప్రాణత్యాగం చేయాలి కాబట్టి, ఆ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి, అదంతా ఓర్చుకోవాలి కాబట్టి ఆయనకు పరిశుద్ధాత్మ కావాలి కాబట్టి పరిశుద్ధాత్మతో దేవుడు ఏం చేశాడు తెలుసా, నింపి ఉన్నాడు. మనం ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాము, ఏ విధంగా నింపబడుతున్నాం? బాప్తిసం తీసుకొని ఉత్తిగా మనం కూర్చొని ఉంటున్నామా? బాప్తిసం తీసుకున్నంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్తామని గ్యారెంటీ లేదండి. మన ప్రవర్తన కరెక్ట్ గా లేకపోతే నువ్వు బాప్తిసం తీసుకున్నా కూడా పరలోక రాజ్యానికి వారసుడివి కావండి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపదలతో ఉంటే ప్రతిదీ కూడా నువ్వు చేసిన ప్రతి తప్పులు కూడా ఒప్పుకుంటావండి. పరిశుద్ధాత్మ లేని వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా, తప్పిదం చేసి కూడా వారు ప్రార్థన చేసుకుని వారి తప్పులు కూడా కడిగి వేస్తాడు దేవుడు అనే భావిస్తారండి. అదే పరిశుద్ధాత్మతో నింపుదలతో ఉంటే ఏదైనా పొరపాటు, ఏదైనా తప్పు, ఏదైనా పాపము చేయాలి అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోండి గద్దిస్తాడు. ఇది మంచి పద్ధతి కాదమ్మా, ఇది తప్పమ్మా, ఈ నడిసే దారి ఇది మంచిది కాదమ్మా, నీ రూట్ మార్చుకోమ్మా, నువ్వు మంచి దారిలో నడవమ్మా, ఒకరిని తిట్టొద్దమ్మా, ఒకరిని దూషించొద్దమ్మా, ఒకరి సొమ్ముకు ఆశ పడకమ్మా అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి బోధిస్తుంటాడండి. అదే పరిశుద్ధాత్మ లేకపోతే మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతామండి కదా. ఎంతమంది పరిశుద్ధాత్మ లేకుండా ఈ లోకంలో మరి బ్రతుకుతున్నారన్నది వారికి మాత్రమే తెలియాలండి. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపుదల ఉంటే, పరిశుద్ధాత్మ నిన్ను నిజంగా నింపి ఉంటే ప్రతిదీ కూడా ఓర్చుకోవడానికి సిద్ధపడతావండి. ఏదైనా శ్రమ కలుగుతున్నప్పుడు నువ్వు ఓర్చుకుంటావు, సిద్ధంగా నిలబడతావు. చూడండి, యుద్ధానికి వెళ్ళిన వీరుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ యుద్ధం జయించుకొని తన ప్రాణాలు పోయేది కూడా మరి అతను గమనించుకోకుండా ఆ యుద్ధాన్ని జయించాలన్న లక్ష్యంతో అతను వెళ్ళి మరి గెలిచి వస్తాడు కదండి. మనకి ఏది కూడా ఉండదండి. పరిశుద్ధాత్మ లేకపోతే ఏ గురి కూడా మనం కలిగి ఉండలేము. తిన్నామా, పడుకున్నామా, లేచామా, మన పనులు చేసుకున్నామా, మన సొంతంగా మనం ఏదైనా ఆలోచన చేసామా, ఏదైనా క్రియలు ఇదే ఉంటది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, ఏ విధంగా గడపాలో అన్నది కూడా నిజంగా దేవుడు బోధిస్తాడండి. మరి మొట్టమొదటిగా నేను చెప్పిన మాటలలో పరిశుద్ధాత్మతో నువ్వు నింపుదల నీకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపి ఉంటే బల్లలో ఏ విధంగా చేయి వేయాలన్నది కూడా మనం గమనించుకుంటామండి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడండి. దర్శనపూర్వకంగా దేవుడు మాట్లాడతాడు. అమ్మా, నువ్వు ఈ తప్పు చేసావు, ఈ పాపం చేసావు, వెంటనే నువ్వు పక్షాతాపం పడి ప్రార్థన చేసి బల్లలో పాల్గొనమని దేవుడు చెప్తాడు. అదే నీకు పరిశుద్ధాత్మ లేదనుకోండి, అదేమవుతుంది, రొట్టె కదా అని చెప్పేసి చేయి వేసి అది తినేవారిగా ఉంటున్నామండి. తినేవారిగా ఉన్నప్పుడు అదేమన్నా మనకు ఆరోగ్యము, బలము, శక్తి ఇస్తుందండి. దాని వెనకాల కలిగే ప్రతిది కూడా మనం నష్టపోతుంటామండి. అదే పరిశుద్ధాత్మత మనం ఉంటే ఆ బల్లలో పరిశుద్ధాత్మతో నింపుదల, ఆ పరిశుద్ధాత్మతో అభిషేకించబడి బల్లలో పాల్గొంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా, నీ ఎముకలకు, నీ మాంసానికి, నీ రక్తానికి బలమును ఇచ్చి నీ కుటుంబానికి కూడా కాపలుగా ఉంటదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఏ విధంగా మనం బల్లలో పాల్గొంటున్నాం అన్నది ఒకసారి గమనించుకుందాం. ఏ విధంగా మనం బల్లలో చేయి వేస్తున్నాం అన్నది ఒక్కసారి తెలుసుకుందామండి. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. నువ్వు నమ్మిన వేళలా దేవుడు మనతో మాట్లాడతానని చెప్పేసి చెప్తున్నాడండి. మాట్లాడేటప్పుడు మనం లోబడి దేవుని మాటకి మనం ముందుగా వెళ్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆశ్చర్య కార్యములు, బహుకార్యములు, నూతన కార్యములు మన పట్ల చేస్తానంటున్నాడు. ఒక్కసారి మనం గమనించుకుందామా, నిజంగా దేవుని రాకడ ఈ రోజు వస్తే మనం పరిశుద్ధాత్మతో లేకపోతే విడవబడతామా, వెత్తబడతామండి?
మనకే ఒక్కసారి మనం హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపుదల ఉంటే చూడండి, అధికారం కలిగిన వ్యక్తి ఎక్కడికి పోయినా కూడా అది జయించుకొని వస్తాడండి. ఎందుకంటే అధికారం అతను కలిగి ఉన్నాడు కాబట్టి కదా, కలిగి ఉన్నాడు కాబట్టి. మరి చూడండి, ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాము, టికెట్ తీసుకున్న వ్యక్తి వెళ్ళే గమ్యానికి క్షేమంగా వెళ్తది కదా, ఏ భయము లేకుండా కూడా మంచిగా కూర్చొని వెళ్ళే గమ్యానికి వెళ్ళి దిగుతుంది. అదే టికెట్ తీసుకునే వ్యక్తి భయముగా కూడా ఆలోచన ఎక్కడైనా దింపేస్తారేమో, ఏదన్నా అవుతుందేమోనని చెప్పేసి భయపడి బ్రతుకుతారండి. మరి పరిశుద్ధాత్మతో నువ్వు నింపుదల అయ్యి, పరిశుద్ధాత్మతో దేవుడిని నింపి నీకు నిజంగా బాప్తిసం రక్షణ నీకు ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలు అని చెప్పేసి అంటున్నారండి దేవుడు. ఎందుకంటే ఆ పరలోకపు వైపు మనం చూస్తాము. ఈ లోకంలో మనము విడవడక మరి నరకానికి పాత్రులు కాకుండా ఉండాలని చెప్పేసి ఏం చేస్తుంది తెలుసా, ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్ష చేసుకుంటామండి. మనల్ని మనము పరీక్ష చేసుకుంటూ, ప్రభా నేను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, ఇంకోసారి చేయకుండా నా ఆలోచన నా పొరపాట్లు నన్ను క్షమించి నన్ను నడిపించు ప్రభా అని చెప్పేసి ఏం చేస్తాను తెలుసా, ప్రతిరోజు కూడా దిద్దుబాటు మనకు దేవుడు ఇస్తాడండి. ఆ దిద్దుబాటు ఇచ్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను ఇక్కడ సిద్ధపరుస్తాడండి దేవుడు ఇక్కడ సిద్ధపడతారు. ఎందుకంటే పరలోక రాజ్యంలో మరకలు మచ్చలు ఏమన్నా ఉంటే దేవుడు అక్కడికి రానివ్వడండి. ఏమి లేకుండా చక్కగా నిలువెత్తు కూడా నువ్వేమవ్వాలి, శుభ్రంగా కడగబడినప్పుడే ఆ పరలోక రాజ్యానికి వారసురాలు అనుకుంటారు. మరి చూడండి, ఈ యొక్క భూలోకంలో ఎన్ని రోజులు మనం బ్రతికినప్పుడు కూడా ఏదో ఒక దారికి మనం వెళ్ళాలండి. వెళ్తే పరలోకానికన్నా వెళ్ళాలా, లేదా నరకానికన్నా వెళ్ళాలా. నరకానికి వెళ్ళి మరి అనుదినమును కూడా అక్కడ కాలే విధంగా విగవిగాలు కాలిపోయే విధంగా ఉందామా, లేదా పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుడిని సన్నిధిలో నిత్యమును కూడా ఆయన స్తుతించే వారిగా ఉందామండి. హల్లెలూయా. నిత్యంగా ఎవరిని అడిగినా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఆశపడతారు. కానీ దేవుని చిత్తము మనం నెరవేరుస్తున్నామా అన్నది ఒక్కసారి తెలుసుకుంటే మనం ఎవరికి పాత్రలం అవుతాము, ఎవరి వైపు ప్రయాణం అవుతున్నాము, ఎక్కడికి మన గమ్యం వెళ్తున్నది అన్నది మనము తెలుసుకుంటామండి. ఈ లేఖనాలన్నీ కూడా దేవుడు ఈ దినం మనతో మాట్లాడి ఉన్నాడండి. రొట్టె విడిచే దాని వల్ల కానీ, దేవుడు కార్యం చేసే వల్ల కానీ, విశ్వసించే దాని వల్ల కానీ, బాప్తిసం తీసుకునే దాని వల్ల కానీ, పరిశుద్ధాత్మతో నింపుదల వల్ల కానీ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనలో నెరవేర్చబడుతున్నాయా, లేకపోతే ఎక్కడైనా తప్పిపోతున్నామా అన్నది మనం పరీక్ష చేసుకుందామండి. పరీక్ష చేసుకున్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నువ్వు చేస్తున్న ఈ పోరాటంలో నీకు జయమునిచ్చి నీకు మహిమకరంగా నిలబెట్టి నిన్ను పాస్ చేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పాస్ చేస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు చేస్తాడు తెలుసా, మనం అన్ని కూడా దిద్దుబాటు చేసుకున్నప్పుడు, దేవుడి సన్నిధిలో ఒప్పుకొని మన పాపములు కూడా విడిచిపెట్టి ఆయనను అనుసరించి ఈ లేఖనాల్లో జరిగే ప్రతిది కూడా మనం నెరవేర్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అద్భుత విధంగా ఆయన వారసులాగా మనల్ని చేసుకొని ఏం చేస్తాడు తెలుసా, దేవుడు ఆ రాజ్యానికి చేర్చుకొని సింహాసనము మీద మనల్ని కూర్చోబెడతానంటున్నాడండి. హల్లెలూయా. ఆ నిత్య పరలోకం రాజ్యంను కూడా మనం ఇచ్చిపెట్టకుండా మనం వారసులు కావాలంటే ఈ దినమే మనం సిద్ధపాటు కలిగి, ఈ దినమే ఏం చేయాలో తెలుసా, తీర్మానము కలిగి ప్రార్థన చేయాలండి. ప్రభువా, నేను ఎక్కడైనా నేను తప్పిపోతున్నానేమో, ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా నేను తప్పిపోతున్నానేమో ప్రభువా, విడవబడే స్థానంలో నేను ఉంటున్నానేమో ప్రభువా, నాకంటే వచ్చిన వారు ఒకరు ఎత్తబడి ఒకరు ఇరవబడిన స్థానంలో ఉంటే నేను విరవబడితే ఎలా ప్రభువా, నీ వారసురాలుగా నేను ఉండాలి, కాబట్టి నన్ను నేను పరీక్షించుకునే అవకాశం నాకు ఈ ప్రభు అని చెప్పేసి మనం దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆ సమయాన్ని మనకి ఇస్తానని చెప్తున్నాడండి. ఎంతమంది ఒప్పుకుంటారో మీ మనసులకే తెలుసు. ఈ దినము ఒప్పుదల దేవుడు చేస్తున్నాడు కాబట్టి మనం ఒప్పుకుందాము, దేవుడి రాజ్యానికి మనం వారసులు అవుదాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, బహుకార్యములు చేయదేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, నువ్వు రొట్టె విడిసేవందు ప్రభా, అయ్యా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రభా, ఆ రొట్టె ఆకాశం వైపు నా తండ్రి ఎత్తి ప్రార్థన చేసి దానిని విరిచి ఉన్నావు తండ్రి. మా కొరకు నా తండ్రి ప్రభా రొట్టె విరిచి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. ఆ రొట్టెలో పాల్గొంటున్నప్పుడు ప్రభా ఏ విధంగా పాల్గొంటున్నామేమో, దోషములతో, పాపములతో, క్రియలతో, నిందలతో, బాధలతో, నాయన పాపముతో ప్రభా ఆ రొట్టెలో పాల్గొని తండ్రి శిక్షకు పాత్రలు అవుతున్నామా, లేదా మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ రొట్టెలో పాల్గొంటున్నామన్నది ఒక్కసారి మేము గమనించుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రొట్టె తినేవారిగా ఉంటున్నాము కానీ ప్రభువా నీకు కృతజ్ఞతగా ఉండలేకపోతున్నాము తండ్రి, నీకు వందనాలు. అయ్యా, నీ యొక్క మహిమను చూస్తే నిన్ను విశ్వసించక
తండ్రి నీ మహిమను విడిచిపెట్టి మేము తిరిగే వారిగా ఉంటున్నాము. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇవన్నీ కూడా గమనించుకోవాలంటే ప్రభా, ఉత్త బాప్తిసంతో కాదు నాయన, ఉత్త రక్షణతో కాదు నాయన, పరిశుద్ధాత్మ పొందుదల నా తండ్రి అనేక బిడ్డకు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అనేక బిడ్డ కూడా పరిశుద్ధాత్మ నేత్రములు తెరవబడునుగా నాయన. బాప్తిసం తీసుకున్నంత మాత్రము సొక్కదనం కాదు కానీ ప్రభా, పరిశుద్ధాత్మతో నా తండ్రి నింపుదల ప్రతి ఒక్కరికి దయచేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మను మేము పొందుకుంటే ప్రభా, ఏది మంచో ఏది చెడో, ఏది చేయాలో ఏది చేయకూడదో, అజ్ఞానంగా బలలో పాల్గొంటున్నామో, అజ్ఞానంగా నా తండ్రి నీ శరీరం తింటున్నామో, అయ్యా విశ్వసించి నిన్ను నడిచి నా తండ్రి ప్రభా నీ వైపు చూడలేకపోతున్నామేమో అని ప్రభా మమ్మల్ని మేము గమనించుకొని ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకు కావాలి ప్రభా. పరిశుద్ధాత్మ మాకు కావాలి నాయన. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ఎవరైతే పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తున్నారో యేసు నామములో పరిశుద్ధాత్మతో నింపబడినగా కానీ ప్రార్థిస్తున్నా తండ్రి. నీకు వందన. ఇక్కడ వచ్చిన ప్రతి బిడతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. పరిశుద్ధాత్మ ఎవరికి లేదు నాయన, పరిశుద్ధాత్మతో నిండునుగా కానీ ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం వరకు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందన అయ్యా. ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైతే పరిశుద్ధాత్మ లేకుండా ఉంటున్నారో తండ్రి, సాధారణ మనుషుల వల్ల జీవిస్తున్నారో, క్రైస్తవులను అనిపించుకొని కూడా ప్రభా పరిశుద్ధాత్మను అంగీకారం లేకుండా పరిశుద్ధాత్మలో నడవలేక ఉంటున్నారో వారందరూ కూడా ఈ దినం పరిశుద్ధాత్మతో నిండునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ వాక్యంలో పాల్గొంటున్నారో నా తండ్రి, ప్రార్థనలో పాల్గొంటున్నారో యేసు నామంలో వారిని పరిశుద్ధాత్మ తాకునుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో వారిపై పరిశుద్ధాత్మ వాలునుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వారి పరిశుద్ధాత్మతో నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ కలిగితే ప్రభా, పరిశుద్ధాత్మతో నిండితే ప్రభా ప్రతిది కూడా మేము కడగబడతాం నాన్న. పరిశుద్ధాత్మలో ప్రతి తప్పిదం, ప్రతి పాపము, ప్రతి దోషమును కూడా కడగబడుతుంది కాబట్టి నా తండ్రి మేము కడగబడినప్పుడు ప్రభా అమూల్యమైన ముచ్చములలో మారి ప్రభా నీ పరలోక రాజ్యానికి వారసులం అవుతాం కాబట్టి తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ కావాలని ఎంతమంది పరితపిస్తున్నారో యేసు నామంలో క్షణం పరిశుద్ధాత్మతో నింపనుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో పరిశుద్ధాత్మ వారు మారిపోయిన దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో పరిశుద్ధాత్మతో నింపబడనుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకంలో ప్రతి ఇబ్బందులు కూడా లయపరిచి నీ శక్తి కార్యమును జరిగించి వాక్యానికి సిద్ధపాటు కలిగి వాక్యంలో లోబడి వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని మీరొక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.